విద్యా ప్రవేశ కృత్యాలు ఆగస్టు 27, 28, 29 అంటే 57, 58, 59 రోజులకు సంబంధించిన వీడియో ఇది. డే 57 విద్యా ప్రవేశ యాక్టివిటీస్ ఫర్ క్లాస్ 1 ఆగస్టు 27వ తారీఖు చేయాల్సిన యాక్టివిటీస్ చూద్దాము. లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ లో భాగంగా ట్రాఫిక్ లైట్ ఫ్రేమ్ చూద్దాం. ట్రాఫిక్ లైట్స్ రేమ్ తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా పిల్లలు గుండ్రంగా కూర్చుని ఉంటారు. టీచర్ బోర్డుపై వివిధ ఆకారాలు అనగా చతురస్రం, దీర్ఘచతురస్రం, త్రిభుజం వంటి ఆకారాలు గీయాలి. టీచర్ వాటి భుజాలను లెక్కించి బోర్డుపైన రాయాలి. పిల్లలను భుజాలను లెక్కించి చూపమనాలి, చెప్పమనాలి. తరువాత ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా చుక్కలను కలుపుతూ బొమ్మలు గీయుట, రంగులు వేయుట, చుక్కలను కలుపుతూ గమ్యాన్ని చేర్చుట వంటి యాక్టివిటీస్ చేయించాలి. అనగా చుక్కల్లో ఉన్న బొమ్మలను కలిపి వాటి దారిని కనిపెట్టి గీస్తూ గమ్యాన్ని చేర్చాలి. ఈ విధంగా రకరకాల యాక్టివిటీస్ చేయించవచ్చు. విద్యా ప్రవేశ కృత్యాలు 58వ రోజు అనగా ఆగస్టు 28వ తారీఖు చేయాల్సిన యాక్టివిటీస్ చూద్దాము. లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్లో భాగంగా అక్షర పరిచయ చిత్రాలను చూపించి మాట్లాడించడం. తెలుగు తోట పాఠ్యపుస్తకం 17లో ఉన్నాయి. ప, ఫ, బ, భ, మ. కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా ఎన్ని మూలలు అంటే పిల్లలు పెద్ద సమూహంలో గుండ్రంగా కూర్చుంటారు. టీచర్ బోర్డు మీద వివిధ ఆకారాలు చేసి ఎన్ని మూలలు ఉన్నాయో లెక్కిస్తూ చూపించాలి. పిల్లలందరినీ ఒక్కొక్క ఆకారాన్ని చెప్పాలి. నేల మీద, పలక మీద, బోర్డు మీద గీస్తూ మూలలను లెక్కిస్తూ చూపించాలి. తరగతి గదిలో ఏదైనా వస్తువును కానీ చూపుతూ మూలలను గుర్తించి లెక్కింప చేయాలి. ఉదాహరణకు పలక, పుస్తకం, తరగతి గది ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా టీచరు రెడ్, గ్రీన్ చాటు ముక్కలను ఉపయోగించి రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ వివరించాలి. పిల్లల్ని గ్రౌండ్లో నడిపిస్తూ రెడ్ కార్డ్ చూపిస్తూ ఆగడం, గ్రీన్ కార్డ్ చూపిస్తే నడవమని చెప్పడం ఇలాంటివన్నీ కూడా గ్రౌండ్లో చేయించవచ్చు. డే 59 విద్యా ప్రవేశ యాక్టివిటీస్ ఫర్ క్లాస్ 1 ఆగస్టు 29వ తారీఖులో భాగంగా చేయాల్సిన యాక్టివిటీస్. లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్లో భాగంగా ఆల్ఫాబెట్ పిక్చర్ రీడింగ్ VWXYZ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న అక్షరాలని పరిచయం చేయించాలి. బొమ్మలు ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేయించాలి. XYZ. కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా పెద్ద సమూహంలో టీచర్ నంబర్ పలుకుతున్నప్పుడు పిల్లలు అదేవిధంగా అన్ని చప్పట్లు లేదా చిటికలు వేయాలి. ఉదాహరణకు 3 అని టీచర్ చెప్తే 3 సార్లు పిల్లలు చప్పట్లు కొట్టాలి. ఈ విధంగా 10 వరకు చేయించాలి. తర్వాత 10 నుంచి తిరిగి 1 వరకు చేయించాలి. ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా కాగితాన్ని మడిచి వివిధ ఆకారాలు చేయుట. ఉదాహరణకు పడవ, రాకెట్ మొదలైనవి కాగితంతో మడిచి చేయడం. ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.